నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. బీపీ ప్రాబ్లమ్ అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు చాలామందికి మామూలుగా ఏం చెప్తామంటే, అయ్యా మీరు హాస్పిటల్‌కి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు బీపీ ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి మీరేం చేస్తారంటే, మీ బీపీని మీరు ఇంట్లో మానిటర్ చేసుకోండి. మీరు ఒక బీపీ మెషిన్ కొనుక్కొని మీరు ఇంట్లో చూసుకుంటూ ఉండండి. ఇఫ్ పాసిబుల్ కాదు ప్రతిసారి బీపీ చూసినప్పుడు డేట్, టైం, బీపీ మీకేమన్నా అప్పుడేమన్నా సింప్టమ్స్ ఉంటే ఇట్లా మీరు ఒక పట్టిక చేసుకొని, ఒక టేబుల్ తీసుకొచ్చినట్లయితే ఇంకా డాక్టర్‌కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న బీపీ కరెక్ట్ బీపీ. హాస్పిటల్‌లో ఉన్నది కరెక్ట్ బీపీ కాదు. ఎందువల్లంటే హాస్పిటల్ చూసినా, డాక్టర్ చూసినా కొంచెం ఒక 10, 15, 20 దాకా 10-20 మధ్యలో బీపీ ఎక్కువ ఉంటుంది. దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. తెల్ల కోటుని చూస్తే వచ్చేటటువంటి బీపీ. ఆందోళన కాస్త యాంగ్జైటీ వల్ల వస్తుందది. సో, ఇంట్లో చూసుకున్నది కరెక్ట్ బీపీ అని చెప్తున్నా. సరే, ఇప్పుడు ఇంట్లో చూసుకున్న బీపీ తీసుకొస్తే ఏమవుతుంది? వాళ్ళు 3, 4 సార్లు చూసారు. 3, 4 సార్లు డిఫరెంట్ బీపీస్ ఉంటాయి. సార్ నాకు బీపీ ఒకసారి పెరిగిపోతుంది, ఒకసారి తగ్గిపోతుంది. ఒకసారి 120 ఉంటుంది, 140 ఉంటుంది. ఇలా రకరకాలుగా బీపీలు వస్తున్నాయి అనేటటువంటిది ఇప్పుడు రెండో ప్రాబ్లం. సో, ఇది దీని గురించి మాట్లాడదాం. అంటే బీపీ వ్యత్యాసం ప్రతిరోజు ఎందుకు వస్తోంది అనేది. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక ఏదో స్టాంప్ వేసినట్టుగా ఒకే బీపీ రోజంతా ఉండదండి. సో, ఈ అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం బేసికలీ. మామూలుగా బీపీ మీరు ఒక రోజులో 24 అవర్స్ మీరు మానిటర్ చేసి చూసినట్లయితే బీపీ పొద్దున్న పూట చాలా ఎక్కువగా ఉంటుంది. పోను రోజు పోగా అర్ధరాత్రి 2, 3ంటికి బాగా పూర్తిగా తగ్గుతూ పోతుంటుంది. రాత్రి బాగా తక్కువ ఉంటుంది. పొద్దున్న 4ంటికి మళ్ళీ బీపీ రైజ్ అవ్వటం మొదలెడుతుంది. సడన్గా రైజ్ అవుతుంది, గ్రాడ్యువల్‌గా తగ్గుతూ పోతుంటుంది. అంటే అర్థం ఏంటి? మీరు రోజులో 2, 3 సార్లు బీపీ ఏ 2 కూడా ఒకేలాగా బీపీ ఉండవు. పొద్దున్న టైంలో ఎక్కువ ఉంటుంది, సాయంత్రం టైంలో తక్కువ ఉంటుంది. రాత్రి పోయేసరికి ఇంకా మనం ఎప్పుడైతే పూర్తిగా శరీరం రెస్ట్ తీసుకుంటుందో, శరీరం ఏం చేస్తుందంటే ప్రకృతి సిద్ధమైనటువంటి దాని ఇంటెలిజెన్స్, బాడీలో ఒక రకమైనటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఉంది మన బాడీలో. మన శరీరానికి ఏం చేయాలో మనం చెప్పక్కర్లేదు కదా. నువ్వు గుండె ఇన్నిసార్లు కొట్టుకో అని చెప్పక్కల్లా, ఊపిరి ఇన్నిసార్లు తీసుకో అని చెప్పక్కల్లా, అన్నిటికీ తెలుసు అది. మన సడన్గా పడిపోయామనుకోండి, చెయ్యి ఇట్లా పోయి ఆపుతుంది. ఎందుకు? శరీరంలోనే తాను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి తెలివితేటలు ప్రకృతి ఇచ్చింది. ఆ ఇంటెలిజెన్స్ ఏంటంటే అర్ధరాత్రి ఎప్పుడైతే నిద్రపోతున్నామో, నిద్రకి ఆ యొక్క పరమార్థం కూడా అదే. ఎప్పుడైతే రెస్ట్ ఇస్తున్నామో ఇంటర్నల్ ఆర్గాన్స్కి, లోపల అవయవాలకి రెస్ట్ కావాలి అంటే బీపీ తక్కువ ఉండాలి అని బీపీ తగ్గించేస్తుంది అది. సో, హార్ట్ రేటు, గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఆ చలనము, బీపీ కూడా పోతుంటుంది. అర్ధరాత్రికి వచ్చేసరికి బీపీ పూర్తిగా డౌన్ తగ్గిపోతుంది. కానీ ఎర్లీ మార్నింగ్ మన శరీరం మనని ప్రిపేర్ చేస్తుంది నిద్ర లేవడానికి. మనం పొద్దున 6ంటికి నిద్ర లేస్తాం అనుకోండి, 4ంటికే అది బీపీ మెల్లగా పెంచడం స్టార్ట్ అవుతుంది. శరీరం మెల్లగా నిద్రలోంచి బయటకు వస్తూ ఉంటే బీపీ పెరుగుతూ ఉంటుంది. మన కళ్ళు తెరిచినసరికి పీక్ బీపీలో ఉంటుంది. అందుకనే ఎర్లీ మార్నింగ్ 4, 5 కొంతవరకు 6 అనుకోండి, ఈ 2 గంటల్లో అత్యధిక బీపీ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? బీపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ఒకవేళ ఇది నార్మల్ మనుషులకి ఎలా ఉంటుంది, ఎవరికైతే ఎక్కువ బీపీ ఉందో ఆ స్పైక్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలు మనుషులకి 150 వస్తే బీపీ జబ్బు ఉన్న వాళ్ళకి అది 170, 180 అలా ఇంకా ఎక్కువ స్పైక్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? బీపీ వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ కామన్గా పక్షవాతం, హార్ట్ అటాక్, కంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా పొద్దున్న పూట ఎక్కువగా వస్తాయి. ఎందువల్ల? పొద్దున్న పూట నార్మల్గా బీపీ పెరుగుతుంది, బీపీ జబ్బు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. దాంతో బీపీ వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువ ఎర్లీ మార్నింగ్ ఎక్కువ, ప్రాతకాలంలో ఎక్కువగా ఈ కాంప్లికేషన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, నార్మల్ బీపీఏ వేవ్ ఏదైతే ఉందో అది ఇంకా పెంచేస్తూ ఉంటుంది బేసికలీ. సో, ఇప్పుడు ఇది కంట్రోల్ చేయడం వల్ల, ఎందువల్ల? బీపీ ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కాబట్టి మనకు కాంప్లికేషన్లు వస్తున్నాయి. ఇంకొక చిన్న అంశం ఉంది దీంట్లో. ఎర్లీ మార్నింగ్ బీపీ ఎక్కువ ఉందంటే ఏమవుతుంది? ఆ స్పైక్ ఎక్కువ ఉండటం వల్ల రోజంతా కూడా బీపీ ఎక్కువ ఉంటుంది. అర్ధరాత్రి బీపీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మన పైన నుంచి తగ్గుతూ పోతుంటుంది కాబట్టి. సో, నార్మల్ మనుషులకి 12 నుండి పొద్దున 4 గంటల వరకు ఎప్పుడైతే బీపీ బాగా తక్కువ ఉంటుందో, బీపీ ఉన్న జబ్బు, రక్తపోటు ఉన్న జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి అది తగ్గదు. రాత్రిపూట బీపీ తగ్గదు.
రాత్రిపూట బీపీ కూడా ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ వాళ్ళకంటే రాత్రిపూట బీపీ ఎక్కువ ఉండడం వల్ల శరీరంలోని అవయవాలకి రెస్ట్ దొరకదు. ఎందుకు? ఎప్పుడైతే ఎస్పెషల్లీ మెదడు, గుండె, కిడ్నీ ఈ మూడిటికి రెస్ట్ అవసరం రాత్రిపూట్ల. ఆ రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో కూడా అధిక బీపీ కొడుతోందనుకోండి అవయవాల్ని, వాటి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. సో ఈ 3 అవయవాల రిలేటెడ్ గుండె, మెదడు, కిడ్నీ ఈ కాంప్లికేషన్లే బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? రాత్రిపూట కూడా వాళ్ళకి ఆ అవయవాలకి రెస్ట్ దొరకడం లేదు కాబట్టి. సో బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అర్ధరాత్రి పూట బీపీ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మామూలుగా సైంటిఫిక్ టర్మ్ చెప్పండి నాక్టర్నల్ బీపీ, అంటే రాత్రిపూట ఉండేటువంటి బీపీ ఎక్కువ ఉండడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇది తగ్గించాలంటే మొత్తం మీద పొద్దున పూట బీపీని తగ్గించడం ఒకటే మార్గము. సో ఇది కాన్సెప్ట్ మీకు నిజంగా చెప్పాలంటే. సో టిపికల్గా మనం పొద్దున్న ఒక ట్యాబ్లెట్ వేసామనుకోండి, అది 12 గంటలు పనిచేస్తుంది. సో ఆ ట్యాబ్లెట్ని ఈ పొద్దున్న పూట స్పైక్ ఏదైతే ఉందో 5 గంటలకి దానికి యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ వేసుకుంటే మంచిది. సో నేను పొద్దున్న ట్యాబ్లెట్ టిఫిన్ తినేసుకుంటానండి. టిఫిన్ ఎప్పుడు తింటానండి? పొద్దున్న 9ంటికి తింటానండి. మరి ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటారు? నేను 9:30కో 10ంటికో వేసుకుంటాను. కానీ బీపీ పెరిగింది ఎప్పుడు? పొద్దున్న 5 గంటలకి. మీరు ట్యాబ్లెట్ వేసుకునేది ఎప్పుడు? పొద్దున్న 10 గంటలకో 9 గంటలకో. 4 గంటల పాటో 5 గంటల పాటో అత్యధిక బీపీకి మీ శరీరం ఎక్స్పోజ్ అయి ఉన్నది. సో అది డ్యామేజ్ ఎక్కువ కాజ్ చేస్తుంది. సో పొద్దున్న పూట యాజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా మీరు లేవంగానే ట్యాబ్లెట్ వేసుకోగలరో అంత త్వరగా వేసుకోవడం ద్వారా ఈ బీపీ యొక్క డ్యామేజ్ని మీరు తగ్గించుకోగలరు. కొంతమందికి పొద్దున 5ంటికో లేకపోతే 4ంటికో 6ంటికో లేచి ఒంటేలకు లేచేటటువంటి అలవాటు ఉంటుంది. ఒక 2-3 సార్లు లేవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేచి ఒంటేలకు పోవాల్సినటువంటి అవసరం ఉందనుకోండి, అది మనం వాడేసుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు? పొద్దున్న లేస్తారు, టాయిలెట్కి వెళ్తారు, బీపీ టాబ్లెట్ వేసుకుని పడుకుంటారు పొద్దున్న 4-5 అయితే కనుక. దానివల్ల ఏమవుతుంది? మీ శరీరాన్ని మీరు తెలివిగా మీరు కాపాడుకోగలుగుతున్నారు. బీపీ యొక్క డ్యామేజ్ని మీరు తగ్గించుకోగలుగుతున్నారు. అందుకనే బీపీ టాబ్లెట్లు ఎంత త్వరగా పొద్దున పూట వేసుకుంటే అంత మీకు మంచిది. సో అది ఎర్లీ మార్నింగ్ బీపీ. సో నేను చెప్పాను వీళ్ళకి ఇప్పుడు 12 గంటలు పనిచేస్తుంది. పొద్దున్న 5ంటికి వేసుకుంటే సాయంత్రం 5ంటికల్లా ఆ ట్యాబ్లెట్ పనిచేయడం అయిపోయింది. దాని గ్యాస్ పెట్రోల్ అయిపోయింది. అది 12 గంటల నుండి 14 గంటలు పనిచేస్తుంది అనుకోండి. సాయంత్రం 5-7ంటికల్లా బీపీ ట్యాబ్లెట్ శరీరంలో ఉండదు. అప్పుడు ఏం చెయ్యాలి? ఎందుకు? మళ్ళీ బీపీ పెరగడం స్టార్ట్ అయితే రాత్రిపూట బీపీ తగ్గకపోతే మనకి అవయవాలకు డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట కూడా ఇంకొక ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి 24 అవర్ కంట్రోల్ ఉండడం ద్వారా మన అవయవాల్ని మనం బీపీ యొక్క ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకోగలము. జనరల్గా బీపీ గైడ్లైన్స్ అన్నీ కూడా ఏం చెప్తాయంటే కాంబినేషన్ ట్యాబ్లెట్లు వేసుకోండి అని చెప్తున్నారు ఇప్పుడు. ఎందువల్ల? పేషెంట్లకి 2-3 మందులు ఇస్తే వాళ్ళు వేసుకోవట్లేదు కాబట్టి అన్ని కలిపి ఒక ట్యాబ్లెట్లు వేసుకుంటే కనీసం మందులు వేసుకుంటారు పేషెంట్లు అనేటటువంటి ఒక సదుద్దేశంతోనే. కానీ పర్ఫెక్ట్గా చెప్తే పొద్దునకి ట్యాబ్లెట్ సాయంత్రం ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా మీరు మీ బాడీని ఇంకా ఎక్కువగా ప్రొటెక్ట్ చేసుకోగలరు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి నాకు జబ్బు ఎక్కువ ఉందేమో అని డాక్టర్ చెప్పినా కూడా వీళ్ళు వాడరు. ఎందుకు? నాకు బీపీ లేదు, నాకు జబ్బు ఏమిటి, నాకు ఏదో ఉంది, డాక్టర్ ఎక్కువ చెప్తున్నాడు, ఎక్కువ మందులు రాసేస్తున్నాడు, ఆ డాక్టర్ ఎక్కువ మందులు రాస్తాడు కాబట్టి నాకు సరిపోతుంది, నాకు తెలుస్తుందిగా బీపీ వస్తే అతను పొద్దున ఒక ట్యాబ్లెట్ వేసుకుంటా చాలు. ఇది ఆర్గ్యుమెంట్కి వెనకాల డాక్టర్ రాయడానికి ఇంత లాజిక్ ఉంది. సో బీపీ పొద్దునప్పుడు ఎక్కువ ఉంటుంది, రాత్రి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇంత ఆలోచించి నేను ట్యాబ్లెట్లు రాస్తాను. కాబట్టి మీ పేషెంట్లు తమకు తామే ట్యాబ్లెట్లు మార్చుకోవడం ద్వారా తగ్గించడం ద్వారా వాళ్ళు హాని చేసుకుంటున్నారు బేసికలీ. సో జనరల్గా రాత్రి ఒకటి పొద్దున ఒక ట్యాబ్లెట్లు వేసుకుంటే మీకు ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. టెల్మిసర్టాన్, లొసార్టాన్, ఓల్మిసర్టాన్ ఈ 3 ట్యాబ్లెట్లు, అలాగే ర్యామేప్రిల్ అనేటటువంటిది, ఎనలాప్రిల్ అనేటి ఈ 5 రకాల ట్యాబ్లెట్లు మాత్రము రాత్రిపూట వేసుకోవడం ద్వారా, అంటే రోజు ఒకసారి వేసుకుంటున్నారు అనుకోండి, రాత్రిపూట వేసుకుంటే అవి బాగా పనిచేస్తాయి, ఈ శరీరం యొక్క సైకిల్తో బాగా ఫిట్ అవుతుంది అనేటటువంటిది కొత్త కాన్సెప్ట్. సో ఈ ట్యాబ్లెట్లు మాత్రము నేనేం చేస్తాను, రాత్రిపూట పెడతాను. పొద్దున్న వేసుకుంటుంటే రాత్రిపూట వేసుకుంటే ఇంకా బెటర్ అండి అని చెప్తా. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు ఈ మధ్య, నేను టెల్మిసర్టాన్ ట్యాబ్లెట్ వాడుతున్నానంటే, సరే బాగుందండి, బాగా బీపీ కంట్రోల్లో ఉంది, రాత్రిపూట వేసుకోండి, అలా వేసుకుంటే మీకు ఉపయోగము, ఈ ట్యాబ్లెట్ మాత్రము రాత్రిపూట వేసుకుంటే ఉపయోగం మీకు అని చెప్పా.
మా ముందు డాక్టర్ అలా చెప్పాడు, నేను ఇన్నాళ్ళు పొద్దునే వేసుకుంటున్నాను, మీరు రాత్రికి ఎందుకు మారుస్తారు, ఇట్లా చాలా ఆయన రెసిస్టెంట్గా ఉన్నాడు మందులు మార్చుకోవడానికి. సరేనండి, మీకు ఎలా కావాలంటే అలాగే వేసుకోండి, కానీ రోజుకు ఒకసారి కనీసం వేసుకోండి కనీసం అని చెప్తే ఆయన శాంతించాడు, మందులు తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ తోటి, నా యొక్క జ్ఞానంతో నేను చెప్పేదానికి ప్రతిదానికి ఒక సైంటిఫిక్ లాజిక్ ఉంటుంది. కానీ పేషెంట్లు వాళ్ళ అలవాట్లు మార్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు కాబట్టి ఇట్లాంటివి జరుగుతుంటాయి. టాబ్లెట్ వేసుకోవడం ముఖ్యం, ఏ టైంలో అయితేనైనా సరే కానీ అని చెప్తాం. సో అది వదిలేస్తాం, సో కొంతవరకు వాళ్ళు ఉండరు కాబట్టి. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఈ యొక్క బీపీ యొక్క ఫ్లక్చువేషన్స్కి కారణం నార్మల్గా బీపీ ఫ్లక్చువేషన్ ఉండడమే. ఎర్లీ మార్నింగ్ బీపీ వల్ల మనకి ఎక్కువ హాని జరుగుతుంది. సో ఎర్లీ మార్నింగ్ ట్యాబ్లెట్ ఎంత ఎర్లీగా వేసుకుంటే, ఎంత త్వరగా వేసుకుంటే మీకు అంత ఉపయోగము. అట్లాగే బీపీ కాస్త ఎక్కువ ఉన్న వాళ్ళు పొద్దున రాత్రి కూడా ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా మీకు ఎక్కువ లాభం జరుగుతుంది. టెల్మిసార్టాన్, లొసార్టాన్, ఆల్మిసార్టాన్ ఇట్లాంటి ట్యాబ్లెట్లు ఒక ట్యాబ్లెట్ ఉన్నా సరే రాత్రిపూట వేసుకుంటే మంచిది. ఇది అండి ఈ వీడియో యొక్క సారాంశం. నమస్కారం.